ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాయణమూర్తిని చూసి సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఆయన మీద సినిమా తీశాడు, ఆయన యూనివర్సిటీ సినిమా. అందులో లీకేజ్ గురించి లక్షలాది మంది విద్యార్థులు ఎంత బాధపడ్డారో ఒక సందేశాత్మక సినిమా తీశాడు. దాన్ని ప్రీవ్యూ చూసా. ఆయన ఏమంటున్నాడు, నాకే గవర్నమెంట్ సహాయం అక్కడ చెప్పాడు. అలా నారాయణమూర్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలా? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి వాళ్ళకి మీరందరికీ రాయితీలు ఇస్తారా? తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా ఇట పవన్ కళ్యాణ్ సినిమా కానీ, లేకపోతే బాహుబలికి కానీ, లేకపోతే పుష్పకి కానీ ఇట్లాంటి వాటికి రాయితీ ఇవ్వడం ఏంటి? వాళ్ళు డబ్బులు పెంచుకోమని బ్లాక్లో అమ్ముకోమని పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఇది ఒక దివాళా రాజకీయం తప్ప ఇంకోటి కానీ కాదు. ఇలాంటి పద్ధతికి ప్రజలు అసహించుకుంటారు. సినిమా ఏదైనా సందేశాత్మకంగా ఇచ్చారేమన్నా? వాళ్ళు సందేశాత్మక సినిమా ఇచ్చిన వాళ్ళు మీకు సహాయం చేయడం లేదు. చెడు సందేశాన్ని పంపించేటువంటి ఎర్ర సందేశాలను అమ్ముకోండి, ఇంకొకటి బ్లాక్మెయిల్ చేసుకోండి, క్రైమ్ని రిలీజ్ చేసుకోండి, కొట్టుకోండి, చంపండి అనేటువంటి ఒక హింసాత్మక సందేశం ఇచ్చేటువంటి సినిమాలకు మీరు రాయితీలు ఇస్తూ సమాజానికి ఉపయోగపడే సందేశం వాళ్ళకి మీరు సహాయం చేయకపోవడం అంటే ఇది దివాళా రాజకీయ విధానం అవలంబిస్తున్నారు. సిగ్గుకు తల ఉంచుకోవాలి.